పండ్లున్న చెట్టుకే ఆ కా రాళ్ళ దెబ్బలు అంటారు. ప్రస్తుతానికి పాపం లోకేష్ గారి పరిస్థితి అట్లాగే ఉంది. ఆయన ఒక సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసుకున్నాడు. అందరికి మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పారిపోలేదు. ఓడిపోయిన తర్వాత బాధపడిపోయి నియోజకవర్గాలు మార్చుకోలేదు. ఓడిపోయినా అసలక్కడ గెలవదు తెలుగుదేశం అన్నటువంటి చోట్ల గెలిచి చూపించాడు. భారీ మెజార్టీతో గెలిచి చూపించాడు. 5 ఏళ్ల పాటు ఒక రోబో లెక్కన పనిచేశాడు. మానవత్వం ఉన్న రోబో లెక్కన పనిచేశాడు అక్కడ మంగళగిరిలో. అంతటి టాక్టికల్ అలాగే కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్. విద్యా సంస్కరణలు జగన్ టైంలో తీసుకొచ్చిన దానికి భిన్నంగా తను తీసుకురావాలనుకుంటున్నాడు. దాని ప్రయోజనాలు ఏంటనేది రాబోయే రోజులు తెలుసు. కానీ దానికోసం సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నాడు. అదే సందర్భంలో ఐటీ పరిశ్రమలు తీసుకురావడానికి విపరీతమైన కృషి చేస్తున్నాడు. ఇండస్ట్రీస్ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. చాలా సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నాయకులు గెలవటం ఇది. ఇంకోవైపున ఇబ్బంది రాకుండా సోషల్ మీడియాలో వచ్చేటటువంటి పోస్టులకి స్పందించి మరి నిర్ణయం తీసుకునేటటువంటి అలవాటు ఉంది. కానీ ఇప్పుడు విజయవంతమైనటువంటి వాటికి చంద్రబాబు గారికి క్రెడిట్ ఇచ్చి, ఫెయిల్ అయిన వాటికి వచ్చి లోకేష్ వైపుకి ఏలెత్తి చూపెడుతున్నాడు. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా, లేదా ఈవెన్ మిత్రపక్షాలు కూడా, లేదా ప్రతిపక్షమో మిత్రపక్షమో కానీ తటస్థ పక్షం ఓ పక్కన చంద్రబాబు గారికి అనుకూలంగా మాట్లాడుతూ లోకేష్ గారిని దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. తప్పు జరిగితే లోకేష్ వైపు ఏలెత్తి చూపెడుతున్నారు. ఒప్పు జరిగితే అది చంద్రబాబు గారి కృషి అంటున్నారు. అది ఎదిగే నాయకుడికి మంచి పద్ధతి కాదు. అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు లోకేషే, అన్ని డెసిషన్స్ ఆయనే తీసుకుంటున్నాడు, అన్ని మంత్రిత్వ శాఖల నిర్ణయాలు లోకేష్ తీసుకుంటున్నాడు అన్న ప్రచారం చాలా సీరియస్గా జరుగుతుంది. ఏ శాఖకి సంబంధించినటువంటి ఫైల్ అయినా సరే లోకేష్ క్లియర్ చేస్తేనే ఓకే. అది ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన శాఖలు, నాదెళ్ల మనోహర్కి సంబంధించిన శాఖలు, కందులు దుర్గేష్కి సంబంధించిన శాఖలు, సత్యాయకు సంబంధించిన శాఖలు కూడా అన్నటువంటి వాదన ప్రచారంలోకి తీసుకొస్తున్నటువంటి దాంట్లో అనుకూల మీడియా ఉంది, ప్రత్యర్థి మీడియా ఉంది. అనుకూల నాయకులు ఉన్నారు, ప్రత్యర్థి నాయకులు ఉన్నారు, కూటమి నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇది ఆయన్ని బద్నాం చేస్తుంది, లేదా ఆయన్ని ఈ టార్గెట్ చేస్తుంది. లోకేష్ గారి సమాధానం దీనికి చెప్పాల్సి ఉంది. మేబీ నాలాంటికి సమాధానం చెప్తే బాగానే ఉంటుంది, హైలైట్ చేస్తాం. లేదు పోనీ వాళ్ళ అనుకూల మీడియాకైనా దీని మీద వివరణ, ఏ ఫైళ్ళు తను చూస్తాడు, ఏ శాఖకి సంబంధించిన ఫైళ్ళు తను చూస్తాడు, ఎందుకు చూస్తున్నారు, లేదా అవి చూడకపోయినా తన పేరున ముద్రేస్తున్నారా, ఇది ఆయన మాట్లాడితే పబ్లిక్లోకి కమ్యూనికేషన్ వెళ్తుంది.